కంచె గచ్చిబౌలి భూముల్లో నిబంధనలు ఉల్లంఘించారని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. వాస్తవాలు దాచి నిబంధనలు ఉల్లంఘించి రుణాలు సేకరించారని సెబీ చైర్మన్ కు ఫిర్యాదు చేశారు. కంచె గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి తాకట్టు పెట్టి 10,000 కోట్ల రూపాయల అప్పు తీసుకున్నారని పేర్కొన్నారు. రేవంత్ సర్కార్ ఆర్థిక అవకతవకలకు పాల్పడిందని మండిపడ్డారు. కంచె గచ్చిబౌలి భూముల్లో నిబంధనలు ఉల్లంఘించారని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. వాస్తవాలు దాచి నిబంధనలు ఉల్లంఘించి రుణాలు సేకరించారని సెబీ చైర్మన్ కు ఫిర్యాదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, కంచె గచ్చిబౌలి వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు చివాట్లు పెట్టినప్పటికీ కూడా ఆ అంశంలో వాస్తవాలు దాచిపెట్టి నిబంధనలు ఉల్లంఘిస్తున్నటువంటి కంచె గచ్చిబౌలి భూములను తాకట్టు పెట్టి రుణాలు సమీకరించడం పట్ల సెబీకి ఈ రోజు ఏదైతే మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాయడం జరిగింది. చైర్మన్ కు పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. సెబీ చైర్మన్ కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. పూర్తి వివరాలతో సెబీకి లేఖ రాశారు. కంచె గచ్చిబౌలి వివాదం ఏదైతే ఉందో 400 ఎకరాల భూమిని తాకట్టు పెట్టి 10,000 కోట్ల అప్పులు తీసుకొచ్చి టీజీఐఓసీ ద్వారా తీసుకున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక అవకతవకలకు పాల్పడుతుందంటూ కూడా ఈ లేఖలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎండగట్టారు. సుప్రీంకోర్టు నియమించినటువంటి సెంట్రల్ ఎంపవర్ కమిటీ ప్రకారం కూడా ఈ భూమిని అటవీ భూమిగా గుర్తించనని, అందులో అటవీ ప్రాంతాన్ని ధ్వంసం చేసి అధికారులకు జైలుకు పంపుతామని సుప్రీంకోర్టు గతంలో హెచ్చరించినప్పుడు కూడా ఈ అంశాన్ని కూడా అందులో ప్రస్తావించారు. దాదాపు 8 చట్టాలకు సంబంధించి కూడా తాను కొన్ని లేఖలో పేర్కొన్నారు. ఈ వాస్తవాలను దాచిపెట్టి భూమి తాకట్టు పెట్టి రుణాలు సమీకరించడం ద్వారా సెబీకి నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ కూడా హరీష్ రావు లేఖలో పేర్కొన్నారు. అయితే టీజీఐఓసీ ద్వారా వార్షిక ఆదాయం 150 కోట్ల కన్నా తక్కువే అయినా 1000 కోట్ల అప్పులు తీసుకోవడంలో ఆర్థిక అవకతవకలు పాల్పడబెట్టనంటూ కూడా హరీష్ రావు చెప్పారు. ప్రైవేట్ కంపెనీని పబ్లిక్ కంపెనీగా మార్చడంలో పారదర్శక లేదు, సెబీ నిబంధనలు కూడా పాటించలేదు అనుకుంటూ కూడా పూర్తి స్థాయిలో తాను లేఖలో స్పష్టం చేశారు. అందులో ఏదైతే సెబీకి సంబంధించినటువంటి రెగ్యులేషన్స్ 2003 ప్రకారం భౌతిక వాస్తవాలు తప్పుగా చూపడం, మోసపూరితంగా దాచిపెట్టడం నేరం అంటూ కూడా కొన్ని చట్టాలకు సంబంధించి 8 చట్టాలను తాను ఈ లేఖలో పేర్కొన్నారు. అయితే 2021 సెబీ చట్టం ప్రకారం తెలంగాణ ప్రభుత్వం తప్పుడు నివేదికలు చూపుతూ సెబీని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసింది. అంతేకాకుండా 2015 సెబీ రెగ్యులేషన్ యాక్ట్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా కూడా కంపెనీ నిర్మాణాలు, మార్పులను, ఆర్థిక వివరాలను కూడా తప్పకుండా వెల్లడించాల్సిన బాధ్యత ఉంది. కానీ తెలంగాణ ప్రభుత్వం టీజీఐఓసీకి వెల్లడించకపోవడం, అంతేకాకుండా 1992 యాక్ట్ ప్రకారం మధ్యవర్తులు తగిన జాగ్రత్తలు తీసుకుని నిజాలను వెల్లడించకపోవడం, ఇలా దాదాపు 8 చట్టాలు ఆర్థిక స్థితి, అప్పుల చెల్లింపు సామర్థ్యం గురించి కూడా సరైన వివరాలు వెల్లడించకపోవడం, సెబీ చట్టంలోని సెక్షన్ 15A, 15HA ఉల్లంఘన కూడా జరుగుతుందని కూడా తాను చెప్పడం జరిగింది. ఇప్పటికే సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి అంశంలో కూడా తెలంగాణ అటవీ సంపదను తాకట్టు పెట్టి అడ్డదారుల్లో రుణాలు సేకరించినటువంటి వ్యవహారాన్ని కూడా పూర్తి స్థాయిలో విచారణ జరపాలంటూ కూడా తాను ఆర్థిక అవకతవకలు బయట పెట్టారంటూ కూడా హరీష్ రావు సెబీకి విజ్ఞప్తి చేశారు. రుణ సేకరణకు సంబంధించినటువంటి మధ్యవర్తులకు దాదాపు 169.83 కోట్ల బ్రోకరేజ్ ను కూడా చెల్లించినట్టుగా ఈ విషయాన్ని లేఖలో ప్రస్తావించినటువంటి నేపథ్యంలో ప్రైవేట్ కంపెనీని పబ్లిక్ కంపెనీగా ఏ విధంగా మారుస్తారంటూ కూడా కొన్ని అంశాలను కూడా పేర్కొన్నటువంటి నేపథ్యంలో సెబీ చైర్మన్ దీనిపైన ఏ విధంగా స్పందిస్తున్నారని మాత్రం మనం వేచి చూడాలి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.
ఆయన మంత్రి, గవర్నమెంట్లో ఆయన కూడా భాగమే. అలాంటి మంత్రి గారు తన వల్ల కాదు, గవర్నమెంట్తో చెప్పుకోండని సమాధానమిచ్చారు. అంతకు ఆ మాత్యుల వారు మరెవరో కాదు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. విద్యార్థుల సమస్యలను చెప్పుకోవడానికి వచ్చిన తల్లిదండ్రులపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. బెస్ట్ అవైలబుల్ పథకం కింద నల్లగొండ విద్యార్థుల ఫీజు బకాయిలను విడుదల చేయాలంటూ మినిస్టర్ను స్టూడెంట్స్ తల్లిదండ్రులు కోరారు. దీనికి నచ్చజెప్పాల్సిన ఆయన వెటకారంగా సమాధానం ఇచ్చారు. తన వల్ల కాదు, గవర్నమెంట్తో చెప్పాలంటూ వెళ్లిపోయారు. మంత్రి కోమటిరెడ్డి తీరుతో పేరెంట్స్ అంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. గవర్నమెంట్ అంటే కోమటిరెడ్డి కూడా భాగమే కదా అని జనం మండిపడుతున్నారు. విద్యార్థుల సమస్యలపై స్పందించకుండా ఈ అసహనం ఎందుకని మినిస్టర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ దగ్గర పోతే కలెక్టర్ కూడా పట్టించుకోలేదు. మన జిల్లా మంత్రి అని కోమటిరెడ్డి గారు కలిస్తే వారు కూడా పట్టించుకోవట్లేరు. మీరే పరిష్కరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీరుకు సంబంధించి విద్యార్థుల తల్లిదండ్రులు ఏమంటున్నారు? సునీత, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి వివాదాస్పదంగా వ్యవహరించారు. అసహనం వ్యక్తం చేస్తూ పేద విద్యార్థులు, ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి విద్యార్థుల పట్ల తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తూ వారిపైన చిరువురులానటువంటి ఘటన నల్గొండ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఉచితంగా విద్యను అందించేందుకు ప్రైవేటు పాఠశాలల్లో ప్రవేశాలు కల్పించేలాగా బెస్ట్ అవైలబుల్ స్కీమ్ ని ఏర్పాటు చేసింది. ఈ బెస్ట్ అవైలబుల్ స్కీమ్ లో ఈ పేదలైనటువంటి ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ప్రైవేట్ స్కూల్లో అవకాశాలు కల్పించి వారందరూ కూడా ఉచితంగా విద్యను అందించేందుకు, నాణ్యమైనటువంటి విద్యను అందించేందుకు ఈ స్కీమ్ ఏర్పాటు చేసింది. అయితే గత 2 సంవత్సరాలుగా విద్యార్థులకు చెల్లించాల్సినటువంటి ఫీజులు చెల్లించకపోవడంతో ప్రైవేటు సంబంధించినటువంటి పాఠశాలలు విద్యార్థుల్ని పాఠశాలలో చేర్చుకోవట్లేదు, వారికి నోట్స్ బుక్స్ ఇవ్వట్లేదు, యూనిఫామ్స్ కూడా ఇవ్వట్లేదు, ప్రభుత్వం నుంచి రీఎంబర్స్మెంట్ రావట్లేదు. అంటే ఈ రోజు బెస్ట్ అవైలబుల్ స్కీమ్ సంబంధించినటువంటి విద్యార్థుల తల్లిదండ్రుల సంఘం ఈ రోజు మంత్రి కోమటిరెడ్డిని కలిసి విన్నవించుకున్నారు. ఎలాగైనా సరే ఫీజులు రిలీజ్ చేయాలి, ప్రైవేటు పాఠశాలకు సంబంధించినటువంటి ఆదేశాలు జారీ చేయాలని కూడా మంత్రి కోమటిరెడ్డిని వేడుకుంటుంటే ఒక్కసారిగా ఆయన అసహనానికి గురయ్యారు. ఒక్కసారిగా కోపానికి తెచ్చుకున్నారు. అక్కడికి వచ్చినటువంటి ఎస్ఎస్టీ విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. ఒక్కసారిగా మంత్రి తీరును చూసి వాళ్ళందరూ కూడా అవాక్ కావడం జరిగింది. వాళ్ళందరూ కూడా నొచ్చుకున్నారు. మేమంతా కూడా మారుమూల గిరిజన తండాల నుంచి వచ్చాం, వెనకమన్న తరగతుల నుంచి వచ్చాం. ప్రభుత్వం ఒక స్కీమ్ పెట్టింది, ఆ స్కీము అసమర్థంగా నడుస్తూ ఉంటే, ఫెయిల్ అవుతూ ఉంటే ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చేలాగా మంత్రి గారిని వేడుకుంటుంటే మంత్రి ఎలాంటి మాటలు వినకుండా, తాము చెప్పేది వినకుండా, తమ సమస్య వినకుండా ఈ విధంగా చెరువులాడడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి చెప్పుకోండి, సెక్రటరీకి వెళ్ళి చెప్పుకోండి అని చెప్పి ఉచిత సలహాలు ఇస్తా ఉన్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మంత్రిగా ఉన్నారు, ఆయన గవర్నమెంట్ లో ఉన్నారు, ఆయన గవర్నమెంట్ కాదా, గవర్నమెంట్ కు సమస్యలు చెప్పాల్సినటువంటి బాధ్యత మంత్రికి లేదా అంటూ కూడా ఆ పేరెంట్స్ ప్రశ్నిస్తా ఉన్నారు. ఎస్సీ ఎస్టీలు అంటే ఎందుకు ఇంత చులుకన, ఎస్సీ ఎస్టీలు అంటే ఎందుకు ఇంత ఆయనకు అసహ్యం వేస్తా ఉంది, ఎందుకు అంత దురుసుగా ప్రవర్తిస్తున్నారంటూ కూడా కోమటిరెడ్డి పైన ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. పేద విద్యార్థులు చదువుకోవద్దా, పేద విద్యార్థులు ఉన్నతంగా ఎదగొద్దా అంటూ కూడా మంత్రిని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కూడా అక్కడ మనకు నెలకొంది. మంత్రి తీరుతో ఒక్కసారిగా వాళ్ళందరూ కూడా అవాక్కయ్యారు. అక్కడి నుంచి వెళ్ళిపోవడం కూడా జరిగింది. ఇంత అసమర్థ మంత్రిని ఎప్పుడు కూడా మేము చూడలేదు. ప్రజా సమస్యలు వినాలి, వినిపించుకోవాలి, సావధానంగా వినాలి, దాని సమస్య వాళ్ళ పరిధిలో పరిష్కారం ఏది ఉంటే పరిష్కరించాలి. కానీ ఈ విధంగా తిరుగులాడడం, ఈ విధంగా అసహనం వ్యక్తం చేయడం, ఈ విధంగా అక్కడి నుంచి వెళ్ళగొట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా పేరెంట్స్ ప్రశ్నిస్తా ఉన్నారు. ఆయన తీరు పట్ల తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇప్పటికైనా సరే ఎస్సీ ఎస్టీల పట్ల మంత్రికి ఉన్నటువంటి ఒక ఏహభావాన్ని విడనాడాలి. ఇప్పటికైనా ఖచ్చితంగా క్షమాపణ చెప్పి బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద పెండింగ్ లో ఉన్నటువంటి ఈ రియంబర్స్మెంట్ ఫీజులన్నిటి కూడా ప్రభుత్వంతో ఇప్పించాలని కూడా నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఈ పేరెంట్స్ సంఘం డిమాండ్ చేస్తా ఉంది. సునీత. రైట్ రాము, థ్యాంక్ యూ. ప్రతిపక్ష నేతలను కాంగ్రెస్ సర్కార్ గౌరవించడం లేదు, ఎమ్మెల్యేలను పట్టించుకోవడం లేదు. ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు మంత్రులు జూపల్లి కృష్ణారావు, గడ్డం వివేక్ వచ్చారు. జెడ్పీ హాలులో ప్రజాప్రతినిధులు అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్టేజ్ మీద ఎమ్మెల్యేలు, అధికారులు ఉన్నారు.
బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యే కోవా లక్ష్మికి చోటు కల్పించలేదు. ఆ విషయాన్ని బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గుర్తించారు. జూపల్లి కృష్ణారావు మాట్లాడుతుండగా స్టేజిపైకి కోవా లక్ష్మిని తీసుకొచ్చారు. తన కుర్చీని ఎమ్మెల్యేకి ఇచ్చి కూర్చోమన్నారు. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేను మంత్రి జూపల్లి కృష్ణారావు అవమానించారని అనిల్ జాదవ్ మండిపడ్డారు. రేవంత్ సర్కారు తీరు మార్చుకోవాలని హితవు పలికారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, మహిళా ఎమ్మెల్యే అవమానించిన మంత్రి జూపల్లి కృష్ణారావు తీరుని ఎలా చూడాలి? ఇంకా ఆదిలాబాద్ జిల్లా సమీక్షా సమావేశం ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రం జరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన మంత్రులతో ఎమ్మెల్యేలతో పాటు జిల్లా కలెక్టర్లు, అధికారులు ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది. అయితే ఈ సమావేశానికి హాజరైన ఆదిలాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మికి వేదికపై కుర్చీ ఇవ్వకుండా వేదికపై ఉన్న ఇద్దరు మంత్రులు అవమానపరచడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా పర్యటన మొదటిసారిగా ఈ రోజు మంత్రులు జిల్లా పర్యటనకు రావడం జరిగింది. మంత్రులు జూపల్లి కృష్ణారావుతో పాటు కొత్తగా మంత్రివర్గంలో చోటు సంపాదించిన మంత్రి గడ్డం వివేకులు ఈ రోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించడం జరిగింది. పర్యటించిన నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిపై సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమీక్షా సమావేశానికి 4 జిల్లాల కలెక్టర్లు ఆదిలాబాద్ జిల్లాతో పాటు మంచిర్యాల, ఆసిఫాబాద్, కొమరం ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, అలాగే వివిధ శాఖల అధికారులు, 10 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది. అయితే సమావేశానికి హాజరైన సందర్భంగా వేదికపై కూర్చునేందుకు కుర్చీ లేకపోవడంతో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి వేదిక కింద ఎదురుగా అధికారులతో పాటు కూర్చోవడం జరిగింది. జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతుండగా బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఈ విషయాన్ని మంత్రుల దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆసిఫాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న గిరిజన ఆదివాసీ మహిళా ఎమ్మెల్యే కోవా లక్ష్మిని వేదికపై కూర్చోబెట్టకుండా అధికారుల మధ్య కూర్చోబెట్టడం ఇంతవరకు సబబని చెప్పేసి బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మంత్రుల దృష్టికి తీసుకురావడంతో పాటు మంత్రుల తీరుపై విమర్శించడం జరిగింది. గిరిజన ఆదివాసీ మహిళా ఎమ్మెల్యేలను అవమానపరిచేతంగా ఈ పరిస్థితి ఉందని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేశారు. అనిల్ జాదవ్ సైతం వేదికపై నుంచి కిందికి దిగి కోవలక్ష్మితో పాటే అధికారుల మధ్య కూర్చునే ప్రయత్నం చేయగా వెంటనే ఈ పరిస్థితిని గమనించిన మంత్రులు పొరపాటును గమనించి వెంటనే వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇలాంటి పొరపాట్లు మళ్ళీ జరగకుండా చూసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా అనిల్ జాదవ్ మంత్రుల దృష్టికి తీసుకురావడం జరిగింది. మొత్తానికి జిల్లాలో ఉన్న ఏకైక మహిళా ఎమ్మెల్యే గిరిజన ఆదివాసీ మహిళను అవమానించడం పట్ల కూడా ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక సమీక్ష సమావేశానికి ఆహ్వానించి వేదికపై కూర్చోబెట్టకుండా అధికారులతో పాటు కూర్చోబెట్టడం, మిగతా ఎమ్మెల్యేలను పైన వేదికపై ఆహ్వానించడం పట్ల కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా జిల్లాకు వచ్చిన మంత్రులు జూపల్లి కృష్ణారావుతో కూడా గడ్డం వివేకులు మంత్రిని ఎమ్మెల్యేలను అవమానపరిచే విధంగా ప్రవర్తించడం పట్ల కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితులు మళ్ళీ పునరావృతం కాకుండా మంత్రులు జాగ్రత్త పడాలని కూడా జనం ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్ రాజు, థ్యాంక్ యూ. ఉద్యోగుల సమస్యలన్నింటినీ కాంగ్రెస్ సర్కారు వెంటనే పరిష్కరించాలని టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ముజీబ్ డిమాండ్ చేశారు. అలవిగాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో వెనుకబడిందని జగదీశ్వర్ ఫైర్ అయ్యారు.
ఉద్యోగుల జీతభత్యాలు బాగుంటేనే పాలన బాగుంటుందని చెప్పారు. యూపీఏ, ఎన్డీఏ ప్రభుత్వాలు రెండు ఒక్కటేనన్న జగదీశ్వర్ తెలంగాణలో సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలన్నారు. ఇక ఇప్పటికే సస్పెండ్ చేసిన ఉద్యోగులను నిబంధనల మేరకు తిరిగి విధుల్లోకి తీసుకోవడంపై ముజీబ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలన్నీ పరిష్కరిస్తామని సీఎం రేవంత్ చెబుతున్నా ఆచరణలో మాత్రం ఆ పరిస్థితి లేదు అంటున్న ఉద్యోగ సంఘాల నేతలతో మా ప్రతినిధి యాసర్ ఫేస్ టు ఫేస్. సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు చేశాం నేతలు వాళ్ళ సమావేశమయ్యారు. పెండింగ్లో ఉన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి జేఏసీ నేత మారం జగదీశ్వర్ గారు వారితో మాట్లాడారు. సార్, ప్రధానంగా మీ సమస్యలు ఏంటి? చాలా సమస్యలు ఉన్నాయి. అలా డిఎల్ పెండింగ్ ఉన్నాయి, పెండింగ్ బిల్స్ ఉన్నాయి, అలాగే హెల్త్ కార్డు సమస్య, అన్ని డిపార్ట్మెంట్లో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. దాదాపు 8,000 నుంచి 9,000 పెండింగ్ బిల్స్ ఉన్నాయి. ఆ బిల్స్ కూడా మేము కొట్టుబడినప్పుడు మొన్న జేఏసీలో సమావేశమై ఒక ఆలోచన ప్రకటించగానే అన్ని సమస్యలు పరిష్కరిస్తున్నారు. ఓవైపు పెన్షనర్లు బెనిఫిట్స్ అందాక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఏమో వెంటనే చెల్లిస్తున్నామని చెప్తుంది. మరి దానిపై ఉద్యోగులు నిరసన వ్యక్తం చేసిన రోజులు ఉన్నాయి. మరి దానిపై ఏమంటారు? వాళ్ళు రావడానికి ఈ పథకాలన్నీ తీసుకొని ఎక్కువ పథకాలు ఇవ్వడం వల్ల ఇలా ఇబ్బందికరంగా మారడం. మరి ఎవరైనా చూసిరంటే మళ్ళీ ఉద్యోగులే ఆపుతారు. ఇలా మన మా ఉద్యోగులు చిన్న జీతం వచ్చారు. మన వాళ్ళ జీతం మంచుకుంటేనే వాళ్ళ ఇంటి కుటుంబం మంచుకుంటేనే వాళ్ళకి ఇలా ప్రభుత్వం దగ్గర ఎక్కువ పని చేయవలసి వస్తుంది. ఓవైపు ఉద్యోగులకు వైద్యం సరిగా అందడం లేదు, హాస్పిటల్ బిల్స్ రావడం లేదు అంటున్నారు. మరి దానిపై మాకు ఉచితమైన అవసరం లేదు. మా కాంట్రిబ్యూషన్ ఉంటుంది, మీ కాంట్రిబ్యూషన్ మా కాంట్రిబ్యూషన్ ఇద్దరు కలిసి ఇలా ప్రభుత్వ వైద్యం ఇవ్వాల్సిన బాధ్యత ఇలా ప్రభుత్వాలపై ఉన్నది. దాదాపు 400 కోట్లు ప్రభుత్వం, 400 కోట్లు మా ఉద్యోగులు ఇస్తే 800 కోట్లతో ఒక ట్రస్ట్ని ఏర్పడేసి ఆ ట్రస్ట్ కూడా ఇలా పైసలు ఎక్కడ పోతున్నాయి ఏందో చూడవలసిన బాధ్యత. ఏం చేస్తున్నారంటే మా ఉద్యోగుల షేర్ను ఇలా వాడుకుంటున్నారు, తర్వాత ప్రభుత్వం ఇచ్చేటప్పుడు ఇస్తలేరు. అందుకే ఇలా చాలా కార్పొరేట్ హాస్పిటల్ కూడా ప్రభుత్వం ఇలా పెండింగ్ ఉన్నాయి. మీరు ఆ డిపార్ట్మెంట్లో రివ్యూ చేయండి, ఆ సమస్యలు తెలుసుకోండి. మరి ఆ సమస్యలు తెలుసుకోకుండా ఇలా ఉద్యోగుల మీద ఇలా హాస్టల్ వెల్ఫేర్లో మరి వాళ్ళకు సాలిచారని అమౌంట్ ఇచ్చేసి అలా వాళ్ళను ఇబ్బంది పనిచేస్తున్నారు. అది పంచాయత్ సెక్రటరీలకు అదే పరిస్థితి ఉన్నది. గతంలో ఎన్నికల హామీలో సిపిఎస్ విధానం రద్దు చేస్తామని ఇప్పుడు మాట తెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం. మరి దానిపైన మీరు? ఇది ఎన్నికల హామీ లెక్కనే మా సిపిఎస్ ఉంది. 2004 నుంచి చూస్తున్నాం. అప్పుడేమో సిపిఎస్ వాళ్ళు లేకుండదు. మేము అప్పుడు ఎవ్వరు మాట్లాడినప్పుడు ఈ సిపిఎస్ ఉద్యోగులకు కూడా తెలియదు. అప్పుడు మేము జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసినాం. ధర్నా చేసి ప్రతి సంవత్సరం ఒకరోజు సార్వత్రిక సమ్మె కూడా చేసినాం, కొట్లాడినాం. ప్రభుత్వాలు వీళ్ళ వాళ్ళ ఉండే ప్రభుత్వాలు అన్నీ ఒకటే. అప్పుడు ఎన్డీఏ, యూపీఏ రెండు ప్రభుత్వాలు కలిసి పిఎఫ్ఆర్ బిల్లు తీసుకొచ్చి పథకాన్ని తీసుకుంది. కొన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేస్తున్నాయి, కొన్ని రాష్ట్రాలు చేస్తలేవు. వాళ్ళు ఏదో ఒక సాకు చెప్పి అలా ఉద్యోగులను మభ్యపెడతారు. మరి గతంలో మన ఉద్యోగ సంఘ నాయకులు అప్పుడు కొట్లాడి సాధించిన హక్కులను క్రమక్రమేణా కాల రాసుకుంటూ ఇలా ఉద్యోగ వర్గాన్ని నీరు కాచే విధంగా చేస్తారు. కాబట్టి సిపిఎస్ను కూడా అమలయ్యే వరకు ఇలా పెద్ద కార్యక్రమాన్ని ఇలా మా ఉద్యోగ సంఘాలు తీసుకుంటున్నాయి. దాంతో పాటు మరో ఉద్యోగ సంఘాల నేత ముజీబ్ గారు ఉన్నారు. సార్, ఉద్యోగులకు చిన్న చిన్న సమస్యలు చూపెట్టి సస్పెన్షన్ గురి చేస్తున్నారు. వారి సమస్యలు చాలా ఉన్నాయి. మరి వాళ్ళ సమస్యలు ఎలా తీర్చాలనుకుంటున్నారు? రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఏ డిపార్ట్మెంట్లో అయినా ఏమైనా తప్పులు చేస్తుంటే ఖచ్చితంగా వాళ్ళని శిక్షించండి. కానీ జీవోలు ఉన్నాయి, ఆ జీవోలు చూడాలి, రాజ్యాంగం చూసి చేయాలి. మరి ముఖ్యంగా మార్కెటింగ్ కమిటీ ఉద్యోగుల పైన మా జిల్లా అధ్యక్షులని కనీసం చూడకుండా, దానిపైన విచారించకుండా, ప్రైమరీ ఎంక్వైరీ చేయకుండా సస్పెండ్ చేసి 5 నెలలు అయినప్పటికీ కనీసం ఎంక్వైరీ చేయకపోవడం, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో దాదాపు 12 మందిని సస్పెండ్ వివిధ కారణాలతో చేసి సస్పెన్షన్ ఈజ్ నాట్ ఏ పనిష్మెంట్ అని చెప్పి రాజ్యాంగంలోనే ఉంది. అయినప్పటికీ కూడా తెలుసుకొని కూడా అధికారులు కనీసం ఆలోచన విధానాన్ని, కనీసం ఉన్న రూల్స్ రెగ్యులేషన్స్ చూద్దామన్న ఓపిక, సహనం లేదు. దానికి మరి సంబంధిత మంత్రులను కూడా నేను కోరుతా ఉన్నా. మీరు మంత్రులుగా నిరంతరంగా ప్రజలకు సేవ చేసే బాధ్యత మీకు ఇచ్చిండ్రు. మేము కూడా ప్రజల భాగమే కదా. ప్రభుత్వ ఉద్యోగులుగా మా మంచి చెడు చూడవలసిన బాధ్యత కూడా మీ పైన ఉంటుంది. కొంతమంది మంత్రులు కావచ్చు, కొంతమంది అధికారులు కావచ్చు. మీరు వాస్తవ పరిస్థితులు తెలుసుకునే ప్రయత్నం చేయండి, సహనాన్ని తెచ్చుకునే ప్రయత్నం చేయండి. మీరు ఒకవేళ మీకే సహనం లేకుంటే మరి మాకు సహనం ఏడికెళ్ళి ఉంటుంది? ప్రభుత్వం మళ్ళీ మా పైన సౌతితల ప్రేమ చూపించే ఈ ప్రయత్నం మంచిది కాదు. ఎట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు టైం టేబుల్ ఉందో మంత్రులకు, ప్రభుత్వానికి కూడా ఒక టైం టేబుల్ ఉంటుంది. మేము జవాబుదారీ వ్యవస్థలో ఉన్నాం. ప్రజలకు జవాబు చెప్పవలసిన బాధ్యత మా పైన ఉంది. ప్రభుత్వానికి కూడా ప్రజలకు జవాబు చెప్పవలసిన బాధ్యత ఉంది. కాబట్టి
మేము మంచిగా ఉంటేనే ప్రజలకు సేవ చేయగలుగుతాం. మరి ఇట్లాంటి సంవత్సరాల తరబడి సర్వీసులు చేసి చాలా బతుకులతో ఉద్యోగులు ఉన్నారు, చాలా సమస్యలు ఉన్నాయి. అన్ని సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేయండి. ముఖ్యమంత్రి గారు అభయహస్తం ఇచ్చి మీ సమస్యలని పరిష్కారం అవుతాయని కుండలు పగలగొట్టినట్లు చెప్తున్నారు, కానీ ఆ డిపార్ట్మెంట్కి వచ్చేవరకు ఏదైనా ఒక కుంటి సాగుతుంది, ఫైల్ ఆగుతున్నాయి. ఇది మంచి పద్ధతి కాదని మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. వైపు గ్రామాల్లో అధికారుల పాలన నడుస్తుంది, అధికారులు చాలా ఇబ్బందులు గురవుతున్నారు, వాళ్ళకి ఎలాంటి భరోసానిస్తారు? ఇప్పుడు ఖచ్చితంగా రాష్ట్ర అధ్యక్షుల సమావేశం ద్వారా అనేక సమావేశాలలో చెప్పడం జరిగింది. సంబంధిత ఆర్థిక పరిస్థితుల్లో ఆర్థిక వనరులు సమకూర్చినప్పుడే స్పెషల్ అధికారులు ఎవరైనా మా ఉద్యోగులు ఆ సంబంధిత పంచాయతీలో పనిచేసే అవకాశం ఉంటుంది. నిధులు ఇవ్వకుండా మీరు కార్యకలాపాలు చేయండి, లేదంటే మీకు సస్పెన్షన్ చేస్తాం, మీకు ట్రాన్స్ఫర్ చేస్తామని భయప్రాంతులను కూడా గురి చేస్తున్నారు. కొంతమంది ఉద్యోగులు సూసైడ్ చేసుకునే ప్రయత్నం కూడా చేసిండ్రు. వారికి కూడా భరోసా కల్పిస్తున్నాం. సంబంధిత మంత్రిని కూడా రేపు ఎల్లుండి కలిసి ఆల్రెడీ ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి వినతి పత్రం ఇచ్చినాం, వారు స్పందించిండ్రు. మంత్రి గారికి కూడా వినతి పత్రం ఇచ్చి ఉద్యోగులను ఎక్కడ కూడా హరాస్మెంట్ చేసే ప్రయత్నం చేయవద్దని మాత్రం ఖచ్చితంగా ఖడాఖండిగా చెప్తామని విజ్ఞప్తి చేస్తాను. రైట్, ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు. ఉద్యోగులు తాము కోరుతున్నది గుంతమ్మ కోరికలు కాదు, తన చిన్న సమస్యలు ఉన్నాయి, పెండింగ్ సమస్యలు ఉన్నాయి, వాటిని పరిష్కరించాలని కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ తిరుపతితో యాసర్ టీ న్యూస్, హైదరాబాద్. జూరాల ప్రాజెక్టును రేవంత్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి. 10 గేట్ల రోపులు తెగిపోయినా ఎలాంటి చర్యలు లేవని దుయ్యబట్టారు. కాంగ్రెస్ సర్కారు వెంటనే మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. నీటి పారుదల రంగంపై ఇంతటి నిర్లక్ష్యం సరికాదని హితవు పలికారు. ఈ మేరకు జూరాల ప్రాజెక్టు గేట్ను మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్ రెడ్డి, ఆల వెంకటేశ్వరరెడ్డి సందర్శించారు. జూరాల రిజర్వాయర్ దగ్గర నిర్లక్ష్యం వహిస్తున్నారు, నీళ్ళన్నీ వృధా పోతున్నాయి, గేట్లు తెగిపోయినాయి, రోప్ తెగిలిపోయింది, అన్ని రకరకాల కాంప్లైంట్ ప్రజల నుంచి వస్తే వెంటనే పెద్దలు లక్ష్మారెడ్డి గారు, రామ్మోహన్ రెడ్డి గారు, ఆల వెంకటేశ్వర రెడ్డి గారు, మేమందరం ఒక మా భూత్పూర్ ఎంపీపీ వాళ్ళ మదర్ చనిపోతే దినానికి వెళ్ళి అక్కడ మాట్లాడుతుంటే చెప్పగానే వెంటనే అక్కడి నుంచి ఉట్టిన ఇక్కడికి రావడం జరిగింది. మిత్రులారా, అసలే పాలమూరు జిల్లా, కరూరు జిల్లా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలోనే అత్యంత వెనుకబడినటువంటి లిటరసీ ఉన్నటువంటి జిల్లా ఇది, అత్యంత వెనుకబడిన జిల్లా ఇది, ప్లస్ 14 లక్షల మంది వలసపోయేటువంటి జిల్లా ఇది. దేశంలోనే చాలా వెనుకబడినది. భూములున్నా కూడా 2 నదులు ఉన్నాయి, కృష్ణా, తుంగభద్ర 2 నదులున్నా కరువు కాటకాల్లో కొట్టుమిట్టినటువంటి జిల్లా ఇది. ఇలా 10 సంవత్సరాల కాలంలో వర్షాలు పడ్డవంటే నీళ్లు జూరాలకు రాకముందే కేసీఆర్ గారు ఫోను ఎక్కటోళ్ళం అక్కడ వెళ్ళి ఒక్కొక్కరు ఒక రిజర్వాయర్ దగ్గర నిలబడి కూర్చొని నీళ్లు వచ్చిన వెంబడే గేట్లు తెరిపించుకొని నీళ్లు తీసుకుపోయే వాళ్ళం, గేట్లు రిపేర్ చేయించే వాళ్ళం. ఎండాకాలమే గేట్లు రిపేర్ అయ్యేది. కానీ ఇలా అధికారుల నిర్లక్ష్యం చూస్తుంటే అసలు ఏంది? వారం 10 రోజులు జూరాల కెపాసిటీ ఎంత ఉందో రోజు అంత కెపాసిటీ నీళ్లు వృధాగా నదిలో వెళ్ళిపోయినాయి. ఇలా నీళ్లు వస్తున్నాయి. వర్షాకాలం ముందు వచ్చింది, పైన వర్షాలు పడితే నీళ్లు వచ్చినాయి. ఎప్పుడు జరగలే అట్లా. తొందరగా నీళ్లు వచ్చినాయి, తొందరగా నాట్లు వేసుకోవాలి, మొన్న ఎండిపోయిన చేనులు అనుకుంటే ఈరోజు చూస్తుంటే నిజంగా ఎంత బాధ అనిపిస్తుందంటే కళ్ళ ముందర నీళ్ళు ఇట్లా పోతున్నాయి. అన్ని రిపేర్లే. ఒక్క రోప్ దిగిందని చూస్తే ఒకటి కాదు 10 రోపులు దిగిపోయినాయి. ఇక్కడ 10 రోపులు దిగిపోయినాయి. అన్ని గేట్స్ అన్ని కూడా, గేట్ వాల్స్ అన్ని కూడా ఖరాబ్ అయిపోయినాయి. ఆ క్రేన్, ఎమర్జెన్సీ క్రేన్, ఏం క్రేన్ అది? గ్యాంట్రీ క్రేన్. అంటే అర్జెన్సీగా ఇమ్మీడియట్ గా గేట్లన్నీ క్లోజ్ చేయడానికి ఉపయోగపడేది. అది క్లోజ్ చేయడానికి, ఓపెన్ చేయడానికి క్రేన్ పోయింది, గేట్ వాల్స్ పోయినాయి, రోప్ పోయింది, రిపేర్ లేదు. సంగమండ రిజర్వాయర్ దగ్గర కూడా గేట్ రిపేర్లు ఉన్నాయి. 4 గేట్ రిపేర్ ఉన్నాయి, దాన్ని రిపేర్ చేయలేదు. భూత్పూర్ రిజర్వాయర్ దగ్గర గేట్ రిపేర్ ఉన్నాయి, దాన్ని రిపేర్ చేయలేదు. వర్షాలు పడంగానే భీమా 1, భీమా 2, లెఫ్ట్ కెనాల్, నెట్టెంపాడు ఇవన్నీ నింపుతారు అనుకున్నాం. కానీ వారం రోజులు అయినా ఆఫీసర్లు నింపలేదు, దాని గురించి పట్టించుకోలేదు. ఇలా ఈ డ్యామ్కి ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత? నీళ్లు అన్ని వెళ్ళిపోయిన ఎవరు బాధ్యత? పాలమూరు రంగారెడ్డి జిల్లా 90% ప్రాజెక్టు కంప్లీట్ అయింది. కనీసం నీళ్లు నింపితే గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. మోటార్లు పెట్టినాం, జస్ట్ ఆన్ చేసేసాలంటే ఇవాళ
కరెంటు బిల్లు కట్టక మోటార్లు ఆన్ చేయలేని పరిస్థితి ఉంది. అక్కడ కనెక్షన్ ఇస్తలేరని చెప్తున్నారు. మోటార్లు పెట్టిపోయి ఆన్ చేసిపోయిన మోటార్లు ఆన్ చేసుకునికి ఇలా చేతన అయితే లేదు. 90% పూర్తయిన పాలమూరు రంగారెడ్డి జిల్లా 10% కంప్లీట్ అయితే నీళ్ళు వస్తాయి, అది చేయట్లేదు. ఇలా ప్రాజెక్టులని కొత్తవి కట్టట్లేదు, పాతవి రిపేర్ చేయట్లేదు. మరి ఎట్లా బతకాలి మనం? వెంటనే ఇవన్నీ మరమ్మతులు చేయాలి. జరిగితే ప్రభుత్వానికి బాధ్యత. ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా ఇది. మరి సొంత జిల్లాలో ఈ పరిస్థితి ఉంటే ఎట్లా వెంటనే సమీక్షించాలి. అది సంబంధించినటువంటి వాళ్ళపైన కఠిన చర్యలు చేపట్టాలి. ఇక్కడ ఇవన్నీ రిపేర్ కాకుండా నీళ్లు వృధా పోయినామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము ఊరుకోం. లేక కాలం కలిసి వచ్చింది ముందర వస్తే నీళ్లు పోతామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము క్షమించాం. దానికి ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. సంబంధించిన అధికారుల మీద యాక్షన్ తీసుకోవాలి. వెంటనే నిధులు విడుదల చేయాలి. ఇవన్నీ మరమ్మతులు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దారి పొడవునా మా రైతులందరూ అన్ని పార్టీలు, కాంగ్రెస్ నాయకులు కూడా మాకు అడ్డం వచ్చింది. సార్ నీళ్లు పోతున్నాయి, మాకు చాలా బాధ అవుతుంది, ఎట్లా సార్ అని చెప్పి. మీరున్నప్పుడు ఎండాకాలం రిపేర్ అవుతుంది, ఇప్పుడు ఎవరు చూడలేదు సార్, ఇప్పుడు వస్తున్నారని చెప్తున్నారు. కనుక వెంటనే వీటిపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. జూరాల ప్రాజెక్టు సంబంధించిన ఒక్క గేటుకు రోపు తెగిపోయిందని తెలిసిన వెంబడే మేము బయలుదేరడం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చే వరకు చూస్తే 8 గేట్లకు సంబంధించిన రోపులన్నీ కూడా తెగిపోవడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే ఏమర్థమవుతుందంటే ఏదో ఒక్కటంటే తెగిపోయిందంటే యాక్సిడెంటల్గా ఏదో జరిగింది అది అనుకోవచ్చు. కానీ 8 గేట్లకు సంబంధించిన రోపులు పూసిపోయినాయి, తెగిపోయినాయి అంటే కంప్లీట్గా ఇది పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల నిర్లక్ష్యం. వీటిని రెగ్యులర్గా మెయింటైన్ చేయాలి, గ్రీసింగ్ చేయాలి, చూసుకోవాలి. ముందే సీజన్ కంటే ముందే వాటిని మరమ్మతులు చేసుకోవాలి అని ఉంటే కూడా అవన్నీ ఏం చేయకుండా నిర్లక్ష్యంతో ఈ పని జరిగింది. అంటే ప్రభుత్వ పరిపాలనకు అద్దం పడతా ఉంది ఈ కార్యక్రమం. ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ ప్రభుత్వం ఎప్పుడైతే నిర్లక్ష్యంగా ఉంటుందో అధికారులు కూడా అదే రకంగా ఉంటారు. మరి ఇటువంటి జరగడం దురదృష్టకరం. ఇంతకుముందు శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పినట్టుగా కంప్లీట్గా నీటిపారుదల రంగం మీద ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపిస్తూ ఉంది. ఆన్ గోయింగ్ ప్రాజెక్టులను కంప్లీట్గా పక్కకు పెట్టిండ్రు, పాత ప్రాజెక్టు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. మరి పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఈ జిల్లాకు వరంగా కేసీఆర్ గారు ప్రకటించి అనౌన్స్ చేసి స్టార్ట్ చేసి దాదాపు 80% పనులు కంప్లీట్ కావడం జరిగింది. ఒక మోటార్ కూడా ఆన్ చేయడం జరిగింది. మా ప్రభుత్వమే వచ్చుంటే 6 నెలల లోపలనే కరువైన వరకు నీళ్ళు తెచ్చే అవకాశం ఉండే, తెచ్చి చూపిస్తుంటే. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఆ ప్రాజెక్టుల పనులు ఎక్కడెక్కడ పెండింగ్ పెట్టడం జరిగింది. అసలు అవి ఎప్పుడైతే అని ప్రజల పూర్తిగా అర్థమైపోయింది. ప్రజలు ఇప్పుడు కావు, మళ్ళీ కేసీఆర్ వస్తేనే టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తేనే అయితే అనే దిశగా ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. ఎంత భయంకరంగా ప్రభుత్వం ఈ రాష్ట్రం నడుస్తూ ఉందంటే ఆల్రెడీ రన్నింగ్ ఉన్న స్కీమ్స్ అన్ని కూడా పెండింగ్ పడిపోతూ ఉన్నాయి. ఉదాహరణకి ఈరోజు మిషన్ భగీరథ కార్యక్రమం చూస్తూ ఉన్నాం. దేశంలో ఎక్కలేని విధంగా కేసీఆర్ గారు మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి నీళ్ళు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు ఏ గ్రామాల్లో అడిగినా నీళ్ళు ఏమైందంటే వస్తలేవు. టౌన్లో కూడా నీళ్ళు వస్తలేవు. ఊర్లో వస్తున్నాయి, అక్కడక్కడ మురికి నీళ్ళు వస్తున్నాయి, ఒండు నీళ్ళు వస్తున్నాయి. అంటే అంత మంచి ప్రాజెక్టులు కనీసం మెయింటెనెన్స్ చేయడానికి వీళ్ళు సాధన కావట్లేదు. ఈ రకంగా ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో ప్రజలు అవస్థలు పడుతూ ఉన్నారు. ముఖ్యంగా అన్నిటికంటే నీటిపారుదల రంగం చాలా ముఖ్యమైనది కాబట్టి ఈ వెనుకబడ్డ జిల్లా మహబూబ్నగర్ జిల్లాను సస్యామలం చేయడానికి కేసీఆర్ గారు చేసుకున్న కార్యక్రమాలు మరి ఫలితాలు ఇస్తూ ఉన్నాయి. ఆశల మీద ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చేదారు నీళ్ళు అన్నట్టు అయింది. మరి ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని అధికారులంతా మేల్కొని పట్టించుకొని వీటిని వెంబడే మరమ్మతులు చేసి ప్రజలకు అందించాలని కోరుతా ఉన్నాం. ఈరోజు ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి మాజీ మంత్రులు అదేవిధంగా చిట్టం రామారెడ్డి గారు అందరూ ఇక్కడికి రావడం జరిగింది. బాధాకరమైన విషయం, దాదాపు 8 గేట్లలో రోపులు తెగిపోవడం, 32వ గేట్ అయితే టోటల్గా లీక్ అవుతూ ఉంది. ఇప్పుడు ఏమాత్రం రిపేర్ చేసే పరిస్థితుల్లో లేదు. ఎందుకంటే వాటర్ మొత్తం జూరాల నిండా వాటర్ ఉన్నాయి. యాక్చువల్గా ఇది ఎండాకాలంలో మార్చి తర్వాత ఏప్రిల్లో చేయాల్సిన పనులు
పట్టించుకోని కారణంగా కాంట్రాక్టర్ ఫైనల్ అయిన తర్వాత కూడా పట్టించుకోని కారణంగానే ఇలా నీళ్ళన్నీ వేస్ట్ పోతూ ఉన్నాయి. ఇవన్నీ చూస్తే అర్థమవుతున్నది ఏంటంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల మీద ఏదో కక్ష ఉన్నట్లే కనిపిస్తూ ఉంది. రైతు బంధు విషయంలో కక్ష చూపెట్టిర్రు, రైతు రుణమాఫీలో కక్ష చూపెట్టిర్రు, రైతుకు కావాల్సిన నీళ్ళ విషయంలో కూడా జాగ్రత్త పాటించకుండా నీళ్ళన్నీ వృధాగా పోయే పరిస్థితి. పోయిన సంవత్సరం కృష్ణానదిలో దాదాపుగా 65 టీఎంసీల నీళ్లు మనం వాడుకునే అవకాశం ఉండి మన కేటాయింపుల ప్రకారం వాడుకునే అవకాశం ఉన్నా కూడా 65 టీఎంసీల నీళ్లు కిందికి వదిలేరు. అంటే ఎందుకు సకాలంలో మనం లిఫ్ట్ చేసుకోలేక. పోయిన సంవత్సరం మాకు జ్ఞాపకం ఉంది, కోయిల్సార్ లిఫ్టు జూరాలకు నీళ్ళు వచ్చిన తర్వాత 12వ రోజు స్టార్ట్ చేశారు. 2 రోజులకు స్టార్ట్ చేసారు, కరెక్ట్ గంటకే మోటార్లు రిపేర్ అయినాయి. మళ్ళీ 12 రోజులకు స్టార్ట్ అయింది. ఏమైందని అధికారులు అడిగితే సార్ మోటార్లు రిపేర్. ఆ మాత్రం కామన్ సెన్స్ ఉండాలి కదా, ఎండాకాలంలో కదా రిపేర్లు చేసుకోవాల్సింది. కేసీఆర్ గవర్నమెంట్లో అన్ని ముందే ఎట్లా రిపేర్లు అవుతూ ఉండే. కేసీఆర్ గారు వర్షం పడ్డదాల్సి ఒకసారి జూరాలకు నీళ్లు రాలేదు, రేపు నీళ్ళు వస్తున్నాయని మాకు ముందు ఫోన్ చేసిండు. ఎట్లా సార్ అంటే ఆల్రెడీ నారాయణపూర్కి వెళ్ళి వదిలిరు, మార్నింగ్ వరకు వస్తే మీరు పొద్దున్నే పోయి స్టార్ట్ చేయాలా, లిఫ్ట్ స్టార్ట్ చేయాలని. అంత కన్సర్న్ ఉంది కాబట్టి ఆ గవర్నమెంట్లో చెరువులు నింపినాం, చెక్ డ్యాములు నింపినాం, రిజర్వాయర్లు నింపినాం. ఆయకట్టు ఎంత గొప్పగా పెరిగింది. ఇలా నీళ్ళు వచ్చి కూడా నీళ్ళని సద్వినియోగం చేసుకోలేని పరిస్థితి ఉంది. అంటే ఎవరికి పట్టింపు లేదు. ఉన్న ప్రజాప్రతినిధులు ఇంకా ఘోరం ఏంటంటే మొన్న వారం క్రితం ఉందేలా పంప్ హౌస్ కంటే 2 ప్రజాప్రతినిధులు పోయి 2 ఎమ్మెల్యేలు పోయి మోటార్లు స్టార్ట్ చేసారు. ఓ పెద్ద మనిషి ఏమంటాడంటే 5 రోజుల క్రితం స్టార్ట్ చేసేది ఉండే కానీ మా బిజీ షెడ్యూల్ వల్ల మేము స్టార్ట్ చేయలేదు. అరే అమ్మ, రైతులకు కావాల్సిన నీళ్ళ కంటే ఏం బిజీ షెడ్యూల్ ఉంటుంది అంటున్నాం. మేము రాత్రి 12 గంటలకు కూడా వచ్చి నీళ్ళ ఈ డ్యామ్ల కాడ, రిజర్వాయర్ల కాడ, కాలువ కాడ వండుకున్న పరిస్థితి ఉంది. 5 రోజులు అనుకుంటాం కానీ 5 రోజుల్లో ఎన్ని నీళ్ళు ఎత్తగలుగుతాం? ఇవన్నీ ఇలా భీమాది అట్లే అయింది, నెట్టెంపాడు అట్లే అయింది, కోయిల్సార్ అట్లే అయింది. ఇలా దాదాపు ఒక శ్రీశైలంలో 100 టీఎంసీలు ఉన్నాయి. 100 టీఎంసీలు ఉంటే ఇవాళకి మళ్ళీ కల్వకుర్తి స్టార్ట్ అవుతలేదు. కేసీఆర్ గారి గవర్నమెంట్లో మార్చి ఆఖరు వరకు కూడా నీళ్ళు వస్తూ ఉండే ఈ వాగులెంబడి. మేము కల్వకుర్తి లిఫ్ట్ స్టార్ట్ చేసుకుంటే సర్లాసాగర్ వరకు నీళ్లు మార్చి ఆఖరు వరకు వస్తూ ఉండే. ఈ గవర్నమెంట్లో డిసెంబర్ 20-25కే క్లోజ్. అరే నీళ్ళుండి కూడా ఎందుకు ఎత్తుకోలేకపోతాం అంటే అవగాహన లేదు ఎవరికి, దాని మీద పట్టింపు లేదు. ఇలా కాంట్రాక్టర్ పారిపోయింది. ఎందుకు పారిపోయింది? ఆల్రెడీ 11 కోట్లు శాంక్షన్ అయిన కాంట్రాక్టర్ ఎందుకు చేయలేకపోయిండు? ముందు మీకు కమిషన్లు ఇవ్వాలి, వాడు అవి తట్టుకోలేకనే ఉన్నోడు వీకిండు. ఇవాళ నీళ్ళు 32 గేట్ కాడ మీరు మంచిగా పెట్టి కెమెరాలు పెట్టి చూడండి. అది వచ్చే ఏప్రిల్ వరకు అట్లే పోతుంటే ఎవడు చేయలేడు ఇప్పుడు. అధికారులు ఎవడు ఎన్ని చెప్పినా కూడా, ఎందుకంటే ఇంత వాటర్ ప్రెషర్కి ఆ గేట్ లేవనే లేవదు ఇప్పుడు. అది అంటే ఆ లీక్ అనేది కంటిన్యూ 24 గంటలు కంటిన్యూగా పోతూనే ఉంటాయి. ఎంత లాస్ ఇప్పుడు అది. ఇలా తాగే నీళ్ళకు కూడా ఇలా జూరాల మీద ఆధారపడి ఉన్నాం అందరం. అందుకే ప్రభుత్వానికి పట్టింపు అనేది ఉండాలా, ప్రజాప్రతినిధులకు అనేది పట్టింపు అనేది ఉండాలా, కన్సర్న్ ఉండాలా. ఇవన్నీ ఏవి లేకుండా నడుస్తుందనే ధోరణిలో పోయినందుకు ఇవాళకి నష్టం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. జిల్లాకు అంత గొప్ప ప్రాజెక్టు కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డి ఇస్తే నిజంగా 6 నెలల్లో కంప్లీట్ కావాల్సిన ప్రాజెక్టు 18 నెలల నుంచి మూలకు పడ్డది. నిజంగానే కరువైన వరకు ప్రాజెక్టు కంప్లీట్ అయిపోయింది. నీళ్లు నిండితే గ్రౌండ్ వాటర్ విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది. కాలువలు కంప్లీట్ అయిపోతే దాదాపు 80% పాలమూరు జిల్లా, ఉమ్మడి పాలమూరు జిల్లా సస్యశ్యామలం అయ్యే అవకాశం ఉంది. వాంటెడ్లీ అవన్నీ కూడా పెండింగ్ పెడతా ఉన్నారు. ఇవన్నీ కూడా జిల్లా ప్రజలు గమనించాలని కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు సమీక్ష చేసి పాత పెండింగ్ ప్రాజెక్టులను ఇంకా ఎక్కడెక్కడైతే లోటుపాట్లు ఉన్నాయో అన్నీ సరిచేయాలి. అదేవిధంగా కొత్త ప్రాజెక్టులను కూడా పాలమూరు రంగారెడ్డి కావచ్చు, ఇంకా వేరే ప్రాజెక్టులు కావచ్చు, త్వరితగతిన జిల్లా నుంచి ఒక ముఖ్యమంత్రిగా ఒక అవకాశం వచ్చింది. జిల్లాకు ఇంకా ఎక్కువ గొప్పగా చేయాలన్న తలంపుతో పనిచేయాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇటువంటి నిర్లక్ష్యానికి గురైన అధికారుల మీద తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ప్రభుత్వాన్ని. ఇప్పుడున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇరిగేషన్ శాఖను మొత్తం మూలకు పెట్టేసింది. దానికి నిదర్శనమే ఈరోజు మన జూరాల ప్రాజెక్టును చూస్తూ ఉన్నాం. గేట్లు రోపులు తెగిపోవడం అనేది, మెయింటెనెన్స్ చేయకపోవడం అనేది దాని తేటతెల్లంగా కనపడతా ఉంది. ఇంతకుముందున మా కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎప్పుడు లేకుండే. ఏదైనా సరే అక్కడ వర్షం పడ్డది, నారాయణపూర్ కాడ గేట్లు తెరిచిండ్రు అంటే రామ్మోహన్ గేట్లు నువ్వు స్టార్ట్ చేయి, నువ్వు పంపింగ్ స్టార్ట్ చేయి భీమాది అంటుండే. ఇప్పటికీ భీమాలో మొన్న ఎంబడబడితే ఆఫీసులో ఎంబడబడితే 2 రోజులు అయింది స్టార్ట్ చేసి. మనకు నీళ్ళు వచ్చి ఎన్ని రోజులు అయినాయండి? దాదాపు 15 రోజులు అవుతుంది. ఫస్ట్ భీమా నది వచ్చింది, తర్వాత ఇప్పుడు కృష్ణా నది వస్తూ ఉంది. ఈ అవగాహన కూడా చక్కగా లేదండి అధికారులకు ఎవరికి కూడా. ఇది వాస్తవం. ఎందుకంటే మేము రెగ్యులర్గా ఇక్కడే ఉంటున్నాం, ఇక్కడ చూస్తున్నాం, కానీ వాళ్ళు ఏది కూడా అధికారులు దీన్ని పట్టించుకోవట్లేదు, చూడరు. ఇప్పటికి సంగం మండలం 5 గేట్లు రిపేర్కున్నాయి. రేపటి నాడు వెనకకెళ్ళకి ఇట్లా ఫ్లడ్ వస్తే రేపు ఎట్లా చేస్తారు? ఆ డ్యామ్ ఏం చేస్తారు? 10 గేట్లు తెలిసాల్సిన డ్యామ్కి 5 గేట్లు రిపేర్ ఉన్నాయి, బంద్పాడు ఉన్నాయి. ఇప్పటికి కూడా అక్కడ ఒక పని చేసే నాదుడు లేడు, చేసేటని కూడా ఎలగొట్టేసిండ్రు. ఇది
సీఎం గారు సమీక్షలు మాట్లాడతారు. ఏం మాట్లాడతారు? ఇప్పుడు కొడంగల్కి నీళ్ళు తీసుకుపోతా అంటున్నాడు భీమా నుంచి, ఏది మన భూత్పూర్ రిజర్వాయర్ నుంచి. అది ఉన్నది ఒక టీఎంసీ నీళ్లు, దాంట్లో 4 టీఎంసీ నీళ్ళు ఎట్లా తీసుకుపోతాడండి? కనీసం ఇంగిత జ్ఞానం ఉందా? లేదు. తీసుకపోతే ఎట్లా తీసుకుపోతాడు? మళ్ళీ పైప్ లైన్ ద్వారా, కెనాల్ కాదు. అంటే మధ్యలో ఎవరు తీసుకోవద్దు నీళ్ళు, ఇక వాడుకోవద్దు, తాగడానికి కూడా వాడుకోవద్దు, చక్క కొడంగలనే వాడాలి నీళ్ళు. ఇదెంత దౌర్భాగ్యం. ఇంకా పెద్ద దౌర్భాగ్యం ఏంటంటే ఇప్పుడు దాదాపు 100 కోట్ల బిల్లు పెట్టిరండి. ఎవరు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తీసుకున్నారు కాంట్రాక్టు, ఒకటి మెగా వాళ్ళు తీసుకున్నారు. 100 కోట్ల బిల్లు పెట్టిండ్రు వితౌట్ ఎనీ డిఆర్పి లేదు, దానికి సిడబ్ల్యూసి క్లియరెన్స్ లేవు, ఫారెస్ట్ క్లియరెన్స్ ఏవీ లేవు. అట్లాంటి ప్రాజెక్టులు వాళ్ళు మటుకు చేస్తున్నారు. కానీ ఇట్లాంటి ప్రాజెక్టులకు గండి కొడతారా? మెయింటెనెన్స్ చేయరా? ఎంత ఇది ముఖ్యమంత్రి గారి జిల్లానే కదా, ఆయనకు తెలియదా? తన జిల్లానన్నా కనీసం కాపాడుకోవాలని కూడా ఇంత జ్ఞానం లేదా? ఉంటే ఇవన్నీ ఎందుకైతాయి? కనీసం తీసుకునేటప్పుడు, చేసేటప్పుడు కనీసం అవతలను కూడా అడగాలి, అధికారులతో మాట్లాడాలి. ఆ బిల్లు పెడితే సీఏ గారిని ఏమంటాడు? నిన్ను కేసు బుక్ చేసి జైలు వేపిస్తా. బిల్లు పెట్టమన్నదేవుడు, కేసు బుక్ చేయమన్నదేవుడు, జైలు వేపిమన్నదేవుడు నిన్ను. ఇది వీళ్ళు చేసే తరీకా, ఇది వీళ్ళు చేసే ఇదే మెయింటెనెన్స్ వీళ్ళు చేసేది. ఏం లేదు, దోసుక తినడం తప్పిస్తే వేరేం లేదు ఇక్కడ. ఇప్పటికి కూడా సంగమంట గేట్లు చక్కగా కాలేదు. భూత్పూర్ రిజర్వాయర్ నుంచి తీసుకుపోతా అంట నీళ్ళు. ఆ భూత్పూర్ రిజర్వాయర్ లెఫ్ట్ మెయిన్, రైట్ మెయిన్ కెనాల్ కొంచెం గేట్లే చక్కగా లేవు. అది స్టార్టింగ్ అప్పటి నుంచి ఇదే కాంగ్రెస్ వాళ్ళు కదా అప్పుడు భీమా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది, మేమంతా ఉన్నప్పుడే. వాడు చేసిపోయిన తప్పులకు ఇప్పటికి కూడా భరిస్తున్నాం. దానిలో ఈ రోజుకి మన కేసీఆర్ సార్ వచ్చినప్పుడు మహబూబ్నగర్ జిల్లా ఉన్న పెండింగ్ ప్రాజెక్ట్ అని కంప్లీట్ చేసి ప్రతి ఒక్కటి చేసి చూపించి ఈరోజు ఎంతోమంది బతుకులు బాగా చేసిన రోజు మా కేసీఆర్ సార్ది. అట్లనే ఈరోజు భీమా కింద 2 లక్షల ఆయకట్టు వారబెట్టుకుంటున్నాం సార్ మేము. అంటే ఎంతో గొప్ప విషయం ఇది. అట్లా తాను ఏమైనా చేసిండా ఈ 6.5 లోపల? ఏది లేదు. కనీసం పెండింగ్ పెట్టిన ప్రాజెక్టులను ఒక్కదాన్ని ముట్టుకుంటలేడు పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని అయితే. అది చేస్తే ఇట్లా మన మహబూబ్నగర్ జిల్లా 80% సస్యశ్యామలం అవుతుంది. ఇవన్నీ అర్థం కావా? తాను చూసలేడా? అందుకే చెప్తాం రేవంత్ రెడ్డి గారు, దయచేసి ఇప్పుడన్నా కళ్ళు తెరవండి. నీళ్ళు వస్తున్నాయి, నీళ్ళని పట్టు పెట్టుకుందాం. మొన్ననే చూస్తే రైతులు రోడ్ల మీదకి ఎక్కి నీళ్లు లేక పంటలు ఎండిపోతే వచ్చి ధర్నాలు చేసి రోడ్లకు అడ్డంగా కంపేసి కూర్చున్నారు. అది మీకు తెలియదు, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ రాజకీయ నాయకులకు కూడా తెలియదు. మళ్ళీ మేము ఈఎన్సీ గారితో మాట్లాడి తెరిపించుకుంటే నీళ్ళు వచ్చినాయి. ఇది పద్ధతి ఇక్కడ నడుస్తుంది. దయచేసి ఇది కళ్ళు తెరవండి. ఇప్పుడైనా మీ నియోజకవర్గం, మీ జిల్లాని మళ్ళీ ఎంతవరకు తీసుకుపోతారో చూస్తాం మేము కూడా. ఎందుకంటే మేము ఎక్కడ వేయటమైతే కాదు, ప్రతి ఒక్కటి చూస్తాము. మేము దాన్ని ఎక్కడ తప్పు చేస్తే అక్కడ ఎండ కడతాం, అది మాత్రం ఖచ్చితం. రేవంత్ సర్కారు చేతగానితనం తెలంగాణకు మరోసారి శాపంగా మారుతోంది. కేసీఆర్పై పగతో మేడిగడ్డ పిల్లర్లను రిపేర్ చేయకుండా రేవంత్ మూర్ఖత్వం ప్రదర్శిస్తున్నాడు. ప్రాణహిత వరద పెరుగుతున్నా ఆపలేకపోతున్నారు. మేడిగడ్డ రిపేర్ చేయకుండా 85 గేట్లను ఎత్తడంతో వచ్చిన వరద వచ్చినట్టే దిగువకు పోతోంది. మేడిగడ్డ వద్ద రానున్న రోజుల్లో 100 రెట్లు వరద పెరగనున్నా రేవంత్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దారుణం. నిరుడు కూడా లక్షల క్యూసెక్కుల వరద నీరు సముద్రం పాలైంది. ఈ ఏడు కూడా అదే దుస్థితి తెచ్చింది రేవంత్ సర్కార్ అసమర్థత. వానాకాలం మొదలయ్యాక మేడిగడ్డ రిపేర్లంటూ ఇప్పుడు మాట్లాడుతున్న ఉత్తమ కుమార్ ఎండాకాలం అంతా వృధా చేశారు. తాజాగా ఎన్డీఎస్ఏ రిపోర్ట్తో సంచలనం వచ్చింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణుగోపాలరావు అందిస్తారు. వేణు, కేసీఆర్ పై పగతో మేడిగడ్డ పిల్లర్లను రిపేర్ చేయకుండా రేవంత్ సర్కార్ మూర్ఖంగా ప్రవర్తిస్తోంది. దీన్ని ఎలా చూడాలి? సునీత, అంటే ఇదైతే మొత్తం మీద చూసుకుంటే గత సంవత్సరం కూడా ఇదే విధంగా అంటే వర్షాకాలం ప్రారంభమైంది. మరోవైపు కనుక మహారాష్ట్రలో కనుక భారీ వర్షాలు కురిసినట్టయితే లక్షల క్యూసెక్కుల నీరు అంతా కూడా ఈ మేడిగడ్డ సంబంధించి చూసుకుంటే ఇటు ప్రాణహిత, గోదావరి 2 నదులు కూడా ప్రవహిస్తాయి. దీనికి సంబంధించి అంటే త్రివేణి సంగమం అయితే కాళేశ్వరం వద్ద ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యం ఒకటైతే, మరోవైపు ఈ గోదావరి ప్రాణహిత కూడా లక్షల క్యూసెక్కుల నీరు మనకు పైనుంచి వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే గతంలో కూడా దానికి సరైనటువంటి రిపేర్లు చేయకుండా దాన్ని ఆ విధంగానే పండబెట్టిన నేపథ్యంలో దానికి అసలు కనీసం పట్టించుకోని నేపథ్యంలో ఒకే పిల్లరు కుంగిందనే నేపథ్యం ఒకటైతే, మరోవైపు దాన్ని పట్టించుకోని నేపథ్యం ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అని ఆ రిపోర్ట్ ఈ రిపోర్ట్ పేరుని కాలయాపన చేసిన నేపథ్యంలో గత సంవత్సరంలోనే కొన్ని లక్షల క్యూసెక్కుల నీరంతా కూడా సముద్రం పాలైనటువంటి పరిస్థితి. దీన్ని కూడా కనీసం అంటే ప్రజలను దృష్టిలో ఉంచుకొని రైతాంగాన్ని దృష్టిలో ఉంచుకొని చేయాల్సినటువంటి ప్రభుత్వం కనీసం దాని వైపు చూడని పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపించింది. ఎందుకంటే గతంలోనే ఇన్ని లక్షల క్యూసెక్కులు వృధా అవుతుందని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా
స్వయంగా మేడిగడ్డను సందర్శించినటువంటి పరిస్థితి, రైతులందరినీ కూడా తీసుకొని వచ్చినటువంటి పరిస్థితి. అంటే కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని అన్ని ప్రాజెక్టులకు తరలించవచ్చు, మరి ఎందుకు తరలిస్తలేరు? ఇంత పెద్ద ఎత్తున నీళ్లు తరలి వస్తున్నాయి అంటే లక్షల క్యూసెక్ల నీరు వచ్చినా కూడా మరి పిల్లర్ డ్యామేజ్ అయిందని చెప్తున్నారు కదా, అక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు. మరి వీటిని ఆపి అన్ని ప్రాజెక్టులు నింపవచ్చును, కానీ ఎందుకు నింపడ్లేదు? కావాలని చెప్పి బీఆర్ఎస్ సర్కార్ పై ఉన్నటువంటి కోపంతోనే ఈ విధంగా చేస్తున్నారంటూ కూడా కేటీఆర్ ఆనాడు ఆరోపించిన నేపథ్యం. ఒకవేళ కనుక ఈ లక్షల క్యూసెక్ల నీటిని ఆపినట్టయితే ప్రాజెక్టులన్నీ కూడా ఎక్కడ చూసినా కూడా కలకల్లాడుతూ కనిపించేటువంటి పరిస్థితి. కానీ గత సంవత్సరం అయితే ఏ విధంగా అయితే లక్షల క్యూసెక్ల నీరు సముద్రం పాలైందో, ఈసారి కూడా వర్షాలు కనుక పెద్ద ఎత్తున మహారాష్ట్రలో పడినట్టయితే మళ్ళీ ప్రాణహిత గోదావరి పెద్ద ఎత్తున వస్తుంది సునీత. మరి 20-25 లక్షల క్యూసెక్ల నీరు కూడా 85 గేట్లు అంటే 2 గేట్లు రిపేర్ లో ఉన్నాయి, మిగతా 83 గేట్లను కూడా తీసినట్టు. అంటే వచ్చిన నీరంతా కూడా ఈ 85 గేట్ల ద్వారా సముద్రంలో కలిసే అవకాశం ఉంది. అంటే మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏంటంటే ముఖ్యంగా నీళ్లు, తెలంగాణ రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలనే లక్ష్యం. అంటే మనం చూస్తున్నటువంటి నీళ్ళని కూడా పక్కనే గోదావరి పోతున్నా, నీళ్ళని సముద్రంలో కలుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రతి నీటి చుక్కను ఒడిచి పట్టుకుని తెలంగాణ బీడుభూములకు మళ్లించాలనే లక్ష్యంలోంచి వచ్చింది కాళేశ్వరం ప్రాజెక్ట్. అంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ని కనుక పరిస్థితిని కరెక్ట్ గా మనం సద్వినియోగం చేసుకుంటే తెలంగాణ బీడుభూములన్నీ కూడా సస్యశ్యామలం చేయొచ్చనే లక్ష్యంతో ఏర్పాటు చేసినటువంటి ప్రాజెక్ట్. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కనీసం దాన్ని పట్టించుకోలేదు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అంటూ కూడా కాలయాపన చేసిన నేపథ్యం. అంటే ఈసారి కూడా ఈ విధంగా జరిగితే మాత్రం లక్షల క్యూసెక్ల నీరంతా కూడా సముద్రం పాలవుతుందని చెప్పి రైతాంగం కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అంటే ఇప్పుడు గత 2-3 రోజుల నుంచి కూడా భారీ వర్షాలు పడుతూ ఉన్నాయి. ఇటు మహారాష్ట్రలో కనుక కంటిన్యూ వర్షాలు పడితే సునీత లక్షల క్యూసెక్ల నీరు కూడా మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇదే 85 గేట్ల ద్వారా సముద్రం పాలయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా మళ్ళీ కనిపిస్తున్నట్టు పరిస్థితి సునీత. రైట్ వేణు, థ్యాంక్ యూ. మంత్రి వివేక్ ఇలాకాలో తాగునీటి కోసం మహిళలు అష్టకష్టాలు పడుతున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో తాగునీటి కష్టాలు తారస్థాయికి చేరాయి. చెన్నూరులోని కౌటం వీధి కాలనీ మహిళలు మున్సిపాలిటీ కార్యాలయం ముందు ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. తమ నీటి కష్టాలపై ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 20 రోజుల నుండి మా దళిత వాడ అటువంటి కమటం వాడలోని బోరు ఖరాబు కావడంతో కమిషనర్ గారి దగ్గరికి 20 రోజుల చుట్టూరు తిరుగుతున్నాం. మాకు ఏ అధికారి పట్టించుకోవడం లేదు. ఎందుకంటే మేము ఇంటి పన్ను కడుతున్నాం కాబట్టి మాకు ఆ హక్కు ఉన్నది కాబట్టి మేము అడగడానికి వస్తే ఆయన ఎవడు వీకిండు ఏం చేసుకుంటారో చేసుకోండి, మీ ఇష్టం ఉన్నట్టు మీరు రిపేర్ చేసుకోండి, మీరే ఖర్చు పెట్టుకొని బోరు తెప్పించుకొని అని మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇంకొకటి ఏంటంటే మిషన్ భగీరథ నీళ్లు కూడా ఆపివేసిండు. అవి కూడా ఎక్కడికి 3 వాడాలలో అంటే బేతాల వాడ పోయి మా మహిళలు నీళ్లు రావడం జరుగుతుంది. కానీ మాకు తాగడానికి మంచినీళ్ళు లేవు, ఇళ్లలో వాడుకోవడానికి బోర్ ఖరాబ్ అయింది కాబట్టి మేము నానా ఇబ్బంది పడుతున్నాం. దీని గురించి ఏ అధికారిని అడిగినా కానీ మీ సొంత ఖర్చులతోనే మీరే పట్టించుకొని చేసుకోండి అని అంటే అది వాస్తవం కరెక్ట్ కాదు. మిషన్ భగీరథ వాటర్ కూడా మాకు కావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మేము మా మహిళా తల్లులతో మున్సిపల్ ఆఫీస్ కాడికి వచ్చి మేము ఖాళీ బిందెలతో నిరసన కార్యక్రమం తెలపడం జరుగుతుంది. ఇలా తిప్పలైతుంది. మేము ఎటువంటి కూలి పని చేసుకొని బతికేటోళ్ళం, మేము ఇంట్లో ఉండేటోళ్ళం కాదు. మాకు పంపులు ఉన్నట్టేగా నీళ్లు మాకు మంచి నీళ్ళకు తిప్పలే ఉన్నది, బయట నీళ్ళకు తిప్పలేదు. మేము నీళ్ళ కోసం మాత్రం గోసాయి ఇయ్యాలి వస్తాయి రేపు వస్తాయి అంటే మాకు నీళ్ళు వచ్చింది లేదు చేసింది లేదు. మరి ఎట్లున్నది అని మా కూరగాయలు చూసే వరకు ఆ బోర్ మొత్తం పోయింది. బోర్ పోయిన నుంచి మేము నీళ్ళ గోస అవుతాము. మేము కూలి పని చేసుకొని బతికేటోళ్ళం. మేము ఎటువైనా రూపాయి తెచ్చుకుంటే మాకు కావాలి, నీళ్ళ సౌకర్యం కావాలి సార్. కాంగ్రెస్ సర్కారు తీరుపై బీఆర్ఎస్ నేత కార్తీక్ రెడ్డి మండిపడ్డారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రైతులు అంటే రేవంత్ రెడ్డికి ఎందుకంత చిన్న చూపు అని ఫైర్ అయ్యారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రాజకీయ ప్రాధాన్యత కాంగ్రెస్ సర్కారు తగ్గిస్తోందని నిప్పులు చెరిగారు. రంగారెడ్డి జిల్లా ప్రజల ఓట్లు కాంగ్రెస్ కు అవసరం లేదా నిలదీశారు. మంత్రివర్గంలో చోటుకు కూడా రంగారెడ్డి జిల్లా నోచుకోదా అని ప్రశ్నించారు. జిల్లా అనేది ఈ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి గారికి అసలు ఈ జిల్లా ఒకటి ఉన్నది, దీని మంచి చెడులు బాగోగులు కూడా బాధ్యత ప్రభుత్వాందే మాదనే ఒక ఆలోచన ఏమైనా ఉన్నదా లేదా? సీట్లు రాకపోవచ్చు, మీకు ఓట్లు రాకపోవచ్చు, కానీ ఇక్కడున్న ప్రజలు తెలంగాణ వాళ్ళే, ఇక్కడ ఉన్న ప్రజలు పన్ను కట్టే తెలంగాణ రాష్ట్రానికే, ఇక్కడ ఉన్న ప్రజలు రంగారెడ్డి జిల్లాలో ఉన్న ప్రజలు పని చేసేది తెలంగాణ అభ్యున్నతికే, భారతదేశంలో మేము కూడా ఒక పౌరులమని ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా గుర్తు చేస్తున్నాం.
రంగారెడ్డి జిల్లాకి ఒక ప్రత్యేకత ఉంటుంది, ఒక ప్రాముఖ్యత ఉంటుంది. తలసరి ఆదాయంలో హర్యానాలో గుడుగాం తర్వాత రెండో స్థానంలో భారతదేశంలో నిలిచిన ఒక ఘనత రంగారెడ్డి జిల్లా. అదే కాకుండా భారతదేశానికి, తెలంగాణకే కాదు భారతదేశానికి వనరులు సమకూర్చే ఒక టాప్ 5 డిస్ట్రిక్ట్స్లో, అది ఆర్థిక వనరులే కానివ్వండి, మానవ వనరులే కానివ్వండి, ఇంకేమున్నా కూడా టాప్ 5 డిస్ట్రిక్ట్స్లో భారతదేశంలోనే మా జిల్లా రంగారెడ్డి జిల్లా ఉంటుందనే విషయం కూడా గుర్తు చేస్తున్నా. ఈ దఫా రైతు బంధుని ముమ్మాటికి 9 రోజుల్లో తెలంగాణలో ఉన్న ప్రతి రైతు అకౌంట్లో పైసలు వేస్తామని చెప్పారు. అది మొదలుపెట్టిన కొన్ని కాడికి అది నిజంగా ఎంత మేర సక్సెస్ఫుల్ అయిందనేది ఒక సబ్జెక్ట్ అయితే, నిజంగా అందరు రైతుల అకౌంట్లో పైసలు వచ్చినాయా లేదనేది ఒక ఆర్గ్యుమెంట్ అయితే, రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన రైతులకు నిన్న పొద్దుగాల వరకు ఒక్క రూపాయి కూడా పడలేదంటే, ముఖ్యంగా రింగ్ రోడ్ లోపల ఉన్న రైతులకు అనేది దాదాపు 2,50,000 పైన మంది ఉన్న రైతులకి, ఇంకా నిన్న పొద్దున వరకు మా జిల్లా ప్రజలకు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్న సగం మంది రైతులకు ఇంకా పైసలు వేయలేదంటే మా జిల్లా పట్ల ఎంత నిర్లక్ష్యతనో లేకపోతే ఎంత వివక్షతో ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం పనిచేస్తుందనే విషయం చెప్పగానే చెప్పాలి. ఏమో మళ్ళీ ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలి, మా జిల్లా ఓట్లు మీకు వద్దా, లేకపోతే మేము ప్రజలుగా మీకు కనిపిస్తలేమా? ఎంత వివక్షత అంటే, ముఖ్యమంత్రి గారి నియోజకవర్గానికి పోయే ఒక రోడ్ ఏదైతే మా చేవెల హైవే రోడ్ ఉంటుందో, దాదాపు 2 సంవత్సరాల నుంచి మేము చెప్తున్నాం, ముఖ్యమంత్రి గారు నియోజకవర్గానికి పోయే రోడ్ ఇదే, ఎవరైనా బయటి వాళ్ళు వస్తే పరువు పోతుంది, ముఖ్యమంత్రి గారు నియోజకవర్గానికి పోయే ఒక రోడ్ ఇట్లా ఏడ్చిందని, దాన్ని బాగుపరచండి, ఎంతోమంది చనిపోతున్నారని 2 సంవత్సరాల నుంచి చెప్తున్నా కూడా ఈరోజు కూడా ఆ పని ఆ రోజు ఎక్కడ వదిలేసినామో అక్కడనే ఉన్నది. రంగారెడ్డి జిల్లాకి రాజకీయ ప్రాముఖ్యతను కూడా చంపేస్తున్నారు. ముఖ్యంగా రైతు బంధు విషయంలో నాకు అర్థం కాని విషయం ఏంది అంటే, మా రైతులు అడుక్కునే ఒక స్థాయికి తీసుకొస్తారా అంటున్నాను. చేతులు పట్టుకొని అడుక్కునే ఒక స్థాయికి రంగారెడ్డి జిల్లా రైతులను తీసుకొచ్చి, మా పైసలు ఎప్పుడు ఇస్తారు మహాప్రభు అని ప్రభుత్వానికి అడుక్కునే వరకు మీరు మాకు ఇప్పటి వరకు రైతు బంధు పైసలు ఇంకా జమ చేయలేదంటే, మా రైతులని మీరు ఎంత చిన్నచూపు చూస్తున్నారు అని స్పష్టంగా అర్థమవుతున్నది. ఈ యొక్క అవమానాన్ని ముమ్మాటికి మా రంగారెడ్డి జిల్లా ప్రాంతంలో మా యొక్క రైతులు యాద పెట్టుకుంటారు. రేపు ఏ ఎన్నికలు వచ్చినా కూడా ముమ్మాటికి మీకు తగిన స్థాయిలో మీకు బుద్ధి చెప్తారని చెప్తున్నాను. రేవంత్ సర్కారు రైతు ద్రోహిగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి. రైతు భరోసాను ఎగ్గొట్టి అన్నదాతలను ఆగం చేశారని విమర్శించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులకు ఎందుకు నీళ్లివ్వడం లేదని ప్రశ్నించారు. జిల్లా నుంచి 3 మంత్రులున్న సీతారామ ప్రాజెక్టు పనులను పూర్తి చేసి నీళ్లివ్వలేకపోతున్నారని దుయ్యబట్టారు. రేవంత్ పాలనలో బోనస్ బోగసగానే మిగిలిపోయిందని ఫైర్ అయ్యారు రాకేష్ రెడ్డి. ఎన్నికల సమయంలో అర్రాస్ పాట పాడినట్టు హామీల పాట పాడి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తూ ఉంది. 18 నెలల తర్వాత నిన్న మొన్న ఒక 8,000 కోట్ల రూపాయలు రైతు భరోసా ఇచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతులందరూ సంబరాలు చేసుకోవాలని పిలుపునివ్వడం జరిగింది. అధికారికంగా రైతు వేదికల దగ్గర ప్రభుత్వం సంబరాలు నిర్వహించింది. అసలు దేనికోసం సంబరాలు నిర్వహిస్తున్నారు? ఈ రాష్ట్రంలో మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 511 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నందుకు సంబరాలా, లేకపోతే నాట్లకు మధ్య వచ్చినటువంటి రైతు బంధును కాస్త ఓట్లకు మధ్యలో వచ్చేటట్టు చేసినందుకు సంబరాలా? మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు 2 సార్లు రైతు బంధును ఎగ్గొట్టినందుకు సంబరాలా? ఇక పోతే బోనస్. ఆ రోజు ఏమన్నారు? ప్రతి పంటకు బోనస్, అది మొక్కజొన్న కానీ, పల్లి కానీ, లేతే వరి కానీ, ప్రతి గింజను ప్రభుత్వమే ఉంటుంది. కొన్న ప్రతి క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు. కానీ జరిగింది ఏంది? కేవలం వడ్లకే బోనస్ ఇస్తాం, దాంట్లో కూడా సన్న వడ్లకే బోనస్ ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు సెలవిచ్చారు. పోనీ అదన్నా ఏమైనా చక్కగా అమలు చేసిల్లా అంటే, ఎక్కడో 5 పైసల వంతు మందికి, 10 పైసల వంతు మందికి వాళ్లకు ఇప్పటికీ బోనస్లు వచ్చినాయి.
ఒక 21,000 కోట్ల రూపాయల బోనస్ రావాల్సి ఉంటే కేవలం 1,000 కోట్ల రూపాయల బోనస్ ఇచ్చి ఈరోజు చేతులు దులుపుకున్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.